ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. 94 లో వచ్చిన ఓ లవ్ స్టోరీ రీ రిలీజ్ కి రెడీ అవుతోంది. ప్రేమ కథల్లో ఓ క్లాసిక్ గా నిలిచిన ఆ సినిమాను ఏప్రిల్ 2వ వారంలో రిలీజ్ చేస్తున్నారు. భారీ చిత్రాల దర్శకుడు తీసిన ఆ సినిమా ఏంటో ఓ లుక్ ఇద్దామా? ప్రభుదేవ నగ్మ జంటగా శంకర్ డైరెక్షన్ లో రూపొందిన తమిళ చిత్రం కాదలన్ తెలుగులో ప్రేమికుడిగా డబ్ అయింది. యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా తెలుగులోనూ ఘన విజయం సాధించిన ఈ సినిమాను సిఎల్ఎన్ మీడియా పతాకంపై మురళీధర్ రెడ్డి, రమణ్ తెలుగులో రీ రిలీజ్ చేస్తున్నారు. ఫ్యాన్సీ రేటుకు తీసుకున్న ఈ లవ్ స్టోరీని 500కు పైగా థియేటర్స్ లో రీ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. జెంటిల్మెన్ తో దర్శకుడిగా పరిచయమైన శంకర్ తీసిన ఈ రెండో సినిమాతో వెండితెరపై మ్యాజిక్ చేశారు. ఏఆర్ రెహమాన్ సంగీతం ఈ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ ట్రెండీ మ్యూజికల్ హిట్ మరోసారి థియేటర్స్ లోకి వస్తోంది. శంకర్ సృష్టించిన ఈ కాస్ట్లీ లవ్ స్టోరీ అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ గా ఉన్నికృష్ణన్ ఎడిటింగ్, ఆడియోగ్రఫీ, స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో జాతీయ అవార్డులు అందుకుంది. ఉత్తమ దర్శకుడిగా శంకర్, ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ గా రెహమాన్ ఫిలింఫేర్ అవార్డులు గెలుచుకున్నారు. దెయ్యాలకు ఆత్మలకి ఎవరైనా భయపడాల్సిందే, కానీ ఓ కుర్రాడు ఘోస్ట్ ప్రేమలో పడతాడు. ఈ పాయింటే ఇంట్రెస్టింగ్ గా ఉంది కదూ. కుర్ర దెయ్యం ప్రేమలో పడ్డ ఆ కుర్ర హీరో ఎవరో చూసేద్దామా? దిల్ రాజు తమ్ముడి కొడుకు ఆశీష్ ఈ మధ్యనే పెళ్లి చేసుకున్నాడు. రౌడీ బాయ్స్ తో ఎంట్రీ ఇచ్చి రెండో సినిమా సెల్ఫిష్ సెట్స్ పై ఉండగానే మూడో సినిమా లవ్ మీ మొదలైంది. వరుణ్ డైరెక్షన్ లో దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. లవ్ మీ ఇఫ్ యు డేర్ సినిమాకు గోస్ట్ లవ్ అన్న ట్యాగ్ లైన్ పెట్టారు. గోస్ట్ గా బేబీ ఫేమ్ వైష్ణవి కనిపించనుంది. ఆర్య కథ విన్నప్పుడు ఎలాంటి వైబ్స్ వచ్చాయో లవ్ మీ స్క్రిప్ట్ విన్నప్పుడు అదే ఫీలింగ్ కలిగిందని సినిమాను ఏప్రిల్ 27న రిలీజ్ చేస్తున్నట్లు దిల్ రాజు ప్రకటించారు. ఆశీష్, వైష్ణవి న్యూ టాలెంట్ అయిన లెజెండరీ సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరామ్, ఆస్కార్ గ్రహీత కీరవాణి బెనకుండి నడిపిస్తున్నారు. పిసి శ్రీరామ్ తనదైన ఫ్రేమింగ్ తో, కీరవాణి బ్యాక్గ్రౌండ్ తో బ్యాక్ బోన్ గా నిలుస్తారు. బేబీతో మెప్పించిన వైష్ణవి అందమైన దయ్యంగా భయపెట్టనుంది.